ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవం నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం అయితే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనబరిచారో వారందరికీ కూడా బంగారు పథకాలు ఇవ్వడము, యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అలాగే హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ జగదీశ్వర్ రావు సైతం మరో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అలాగే ఉమేష్ కుమార్, వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ దీనికి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఇక్కడ ఉదయం 11 గంటలకి ప్రారంభమైనటువంటి ప్రోగ్రాం ఇక్కడే దాదాపు 4 గంటల వరకు ప్రోగ్రాం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంకి సంబంధించినటువంటి దానిలో కొంతమంది ముఖ్యులు, ఇంటలెక్చువల్స్, రచయితలతో పాల్గొంటారు. ఆయన కొన్ని ఫిలిగ్రీకి సంబంధించినటువంటివి అలాగే ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆయన చూస్తారు. గవర్నర్ ఒకరోజు పర్యటన మొత్తం ఇక్కడ హడావుడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి పలు కోర్సులు అనుసరిస్తున్నటువంటి తీరు, దీని మీద మొత్తం సమగ్రంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది విద్యార్థులు, కొంతమంది మేధావులు సైతం స్థానికంగా అనేక కోర్సులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు సైతం ఉన్నాయి, స్వాగతం తెలుపుతున్నాయని చెప్పే ధోరణితో వారి యొక్క ఫీడ్బ్యాక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది జరగాలి ఖచ్చితంగా. మరికొన్ని ఉన్నతమైనటువంటి కోర్సులు ఇవ్వాలి. వీరికి నిరంతరం ప్రొఫెషనల్ ట్రైనింగ్కి సంబంధించిన విద్యార్థుల బంగారు భవితకు సంబంధించి ఏర్పాట్లు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో పలు రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే స్థానికంగా యూనివర్సిటీని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తాము, అన్ని రకాల అభివృద్ధి పరుస్తూ ఒక ఐకాన్ యూనివర్సిటీగా శాతవాహన యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్పేసి అధికారులు దృఢ సంకల్పంతో ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు అయితే వీరు ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే త్వరలోనే వీటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.